భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. కురువంశ వృద్ధుడు భీష్మ పితామహుడు పరమాత్మలో ఐక్యమైన రోజు అవటం వల్ల భీష్మ ఏకాదశి అంటారు. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. 2024 సంవత్సరంలో భీష్మ ఏకాదశి 20 ఫిబ్రవరి మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. విష్ణు సహస్రనామం పఠిస్తారు. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన మోక్షం లభిస్తుందని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.